అందరికీ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మన పెద్దవారు బత్తుల ప్రసాద్ గారు మనతో ఉన్నారు. అయితే ముచ్చట ఏంటంటే ప్రతి సినిమా వెనుక ఒక చరిత్ర ఉంటది. ఏంద్రా నాయన అంటే అది లీక్ అయినా అని చెప్పేసి. అప్పుడు బాహుబలి అంత మంచి సినిమా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్ 15 నిమిషాలు లీక్ చేసాడు అతను. సంథింగ్ ఓవరో అది కేసు గీస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయనకే పెద్ద కష్టం వచ్చింది. రాజమౌళి గారికి SSMB 29 చిన్న క్లిప్ లీక్ అయిపోయింది. అరే ఎందుకు ఇట్లా పాపం రాజమౌళికి ఎందుకు జరుగుతుందేమో అర్థం కాదు. దాని గురించి మనకు వివరించడానికి వచ్చారు మన సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. సార్ చెప్పండి సార్. లీకులు ఎవరు ఆపలేరు. ఏం ప్లాస్టర్ వేసినా కూడా వేసిన కుండకు చిల్లు పడినట్టే అది ఏం పెట్టినా కూడా లీక్ అయితేనే ఉంటుంది. ఎందుకంటే రాజమౌళి చాలా పటిష్టంగా ఉంటుంది. అతని సెక్యూరిటీ అంతా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అలాంటి ఆయన సినిమాకి లీకులు వచ్చినాయంటే ఇక ఎవరు లీకులు ఒకటి, పైరసీ ఒకటి, దీన్ని ఎవరు ఆపలేరు. ఏం తెలుస్తుంది, వాడు ఎక్కడో పెట్టుకుంటాడు స్పై కెమెరానో ఏదో కెమెరానో. ఇప్పుడు ఈ సినిమా ఒరిస్సాలోని కోరాపుట్ అనే ప్రాంతంలో ఒక కొండల మధ్యన జరుగుతుందంట. కొండల మధ్యన మైదానం మధ్యన జరుగుతుందంట. చాలా పటిష్టంగా ఉంటుంది. అక్కడికి యూనిట్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు పోయేదానికి ఉండదు. ప్రతి యూనిట్ వాడికి ఐడెంటిటీ కార్డు ఉంటుంది, అన్ని గుర్తింపు కార్డు ఉంటుంది, వాళ్ళ సెల్ ఫోన్లు అన్నీ ఉంటాయి. అన్ని వీళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. డైరెక్టరు, ప్రొడ్యూసరు, ప్రొడక్షన్ వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. చాలా పటిష్టంగా జరుగుతుంది. అలాంటి దాన్ని ఎవడో బ్రేకప్ చేసి కొన్ని నిమిషాలు ఒక మంచి సీన్, సినిమాలోని కీలకమైన సీన్ అంట, అది తీసి సోషల్ పోస్టులు వేశాడు. చాలా బాధాకరం. అది ఎవరు చేశారు ఏందనేది ఎంక్వైరీ చేసి అయితే వీళ్ళు వెంటనే తేరుకొని దాన్ని తీసేసించారు. ఇప్పుడు కనపడడం లేదు, ఓన్లీ తమ్నైల్ మాత్రం ఉంటుంది దానికి సంబంధించింది. చూసినా కానీ అంటే నిన్న నైట్ చూస్తే కనిపించలేదు, వెళ్ళిపోయింది అనమాట. ఒక చెడు ఎలా ఉంటుందో దాన్ని బాగు చేసుకోవడం కూడా అదే ఉంటుంది కదా. మెకానిక్స్ ఉంటుంది దీనికి సంబంధించిన మెకానిక్. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. ఇప్పుడు పైరసీ సినిమాలు సంక్రాంతికి వస్తున్నా కానీ ఆ సినిమా రిలీజ్ కాకముందే రిలీజ్ అని సీక్రసీ లేదు. ఎప్పుడైతే సినిమా అనేది పబ్లిక్ అయిపోయిందో, ఇప్పుడు ఒకప్పుడు సినిమా అనేది చాలా గోప్యంగా గుప్తంగా ఉండేది. సినిమా మద్రాసులో షూటింగ్ జరిగేది, ఎక్కడికి బయటకు వచ్చేవాళ్ళు కాదు, సినిమా యాక్టర్లు కూడా కనిపించేవాళ్ళు కాదు. ఆ మద్రాసు వీళ్ళు బస్సులు వేసుకుని తిరుపతి నుంచి మద్రాసు పోయి సినిమా ఆర్టిస్టులు చూసేద్దామని వాళ్ళ ఇళ్ళ కాడికి పోయేవాళ్ళు. అప్పుడు ఒక అల్లు రామలింగ కనిపిస్తేనే మేము అల్లు రామలింగ చూసామని. ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పబ్లిక్ అయిపోయింది. సినిమా ఎట్లా తీస్తారు ఏంది అనేది ముందే చెప్తున్నారు. టెక్నాలజీ మొత్తం వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చినాయి, సెల్ ఫోన్లలో కెమెరా ఉంది, సెల్ ఫోన్తో సినిమా తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. టెక్నాలజీ అనేది ఎంత గోప్యంగా ఉండేంత వరకు బాగున్నది. అది ఎప్పుడైతే పబ్లిక్ అయిపోయిందో సినిమా మీద క్రేజ్ తగ్గిపోయింది. ఇలాంటి చేష్టలన్నీ, ఈ పైరసీలు, ఈ లీకులు, ఇంతకుముందు పేపర్లు మాత్రమే, ప్రశ్నాపత్రాలు మాత్రమే లీక్ అవుతున్నాయి, ఇప్పుడు సినిమాలు కూడా లీక్ అవుతున్నాయి. చాలా దుర్మార్గమైన పని ఎవడు చేసినా కూడా ఆకతాయిలు. ఎందుకు కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు. అది ముందుగానే రిలీజ్ అయితే పాపం నిర్మాతకి ఎంత నష్టం చూడు. ఈ విధంగా వాడెవడో సినిమా అభిమాని ఇంటేనే కదా వాడు నా ఏరియాకి పోయింటది. ఎవడో పిచ్చి కూడా ఎవడో గొర్రెలు కాసుకుంటాడో వాడు పోయి కెమెరా పెట్టి తీయడు కదా. వీటికి సినిమా నాలెడ్జ్ ఉంటుంది, సినిమా పట్ల అవగాహన ఉంటుంది. మరి ఎక్కడ పెట్టి కెమెరా పెట్టి తీశాడో అంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కూడా వాడు తీశాడంటే వాడు పెద్ద దొంగ అయితాడు, పెద్ద చోరు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఆడియన్స్ కానీ అలా తీసే ఆకతాయాలు కానీ, ఒకసారి నిర్మాతల గురించి కానీ, దర్శకుల గురించి కానీ, హీరోల పట్ల ఏమాత్రం అభిమానం ఉన్నా ఇలాంటి పని చేయకూడదు. ఇలాంటిది వచ్చినా కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఎవరికి వాడు సైన్యమై దాన్ని డిలీట్ చేసేయాలి. ఒక సినిమా నడుస్తేనే ఎంతో మంది జీవితాలు మారిపోతే ఆ వచ్చే పైసల మీద. అలాంటి సినిమాని మనము దేవుని లెక్క మొక్కుకోవాలి కానీ ఇట్లా చిన్న చిన్న వీడియోలు తీసి బయట వేయడం కానీ, మొత్తం మూవీ రూల్స్ లో పెట్టేసి లీక్ చేయడం కానీ, ఇలాంటి విషయాలు చేయొద్దని చెప్పేసి మన బత్తుల ప్రసాద్ గారు అంటున్నారు. ఒక సినిమా మీద ఎంతో మందికి ఆలోచన వేరే ఉంటది, చాలా మార్పు తేవాలి, సినిమాతో మార్చేదే లోకాన్ని అని చెప్పేసి చాలా మంది ఐడియా ఉంటుంది. దాన్ని మనం చిన్న దాంతో మనం కోల్పోవద్దు. మన భారతదేశంలో ఇలాంటి కావద్దు అని చెప్పేసి కూడా గవర్నమెంట్ కూడా ఒక మాట చెప్తున్నట్టుగా మన బత్తుల ప్రసాద్ గారు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.